హలో గైస్, రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో టుడే ఒక మంచి టాపిక్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఏంటంటే మనకి ఎంపీసీ సంబంధించిన బీఫార్మసీ డిఫార్మసీకి సంబంధించి అయితే ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే 3/11/2025 దాకా అయితే డేట్ అయితే ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది. సో సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాయినింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి మీరు ఎందుకంటే తుఫాను కారణంగా మనకైతే ఈ డేట్స్ అయితే ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది. సో 3/11/2025 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరైతే తుఫాను వెళ్ళిన తర్వాత మీరైతే కన్ఫామ్గా వెళ్ళి 3వ తారీఖు లోపల మీరు వెళ్ళి కన్ఫామ్గా అయితే సీట్ కాలేజ్కి వెళ్ళి అయితే రిపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ మాకు కాలేజీలో సీట్ వచ్చింది సార్, మంచి కాలేజ్ అయితే ఓకే చేసేసుకోండి. ఒకవేళ లేదు నాకు కాలేజ్ కంఫర్టబుల్ కాదు అనుకుంటే మాత్రమే సెకండ్ కాలేజింగ్ అయితే అటెండ్ అవ్వండి. లేదు నాకు మంచి కాలేజ్ వచ్చింది అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో అసలు ఫాస్ట్ బేస్ అయితే చేయొద్దు. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే మీకు నచ్చిన కాలేజ్ తర్వాత రెండో కాలేజ్ పెట్టుకునేటప్పుడు రెండో కౌన్సిలింగ్ మనకి ఇక్కడైతే డేట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫైనల్ పేజ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 4వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో బైపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే బీఫార్మసీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అయితే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా కొత్తగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి నవంబర్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అయితే జరగడం అయితే జరుగుతుంది. అబ్సెన్స్ అయితే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా డిసెంబర్ 5వ తారీఖు దాకా అయితే నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు దాకా నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు దాకా ఉంటుంది. సో అక్కడ మంత్ అయితే తేడా పడింది, చూద్దాం అది అప్డేట్ అవుతుంది. అండ్ అబ్సెన్స్ పెట్టుకున్నది అయితే నవంబర్ 6వ తారీఖు అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఫేజ్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ మనకు రావడానికి నవంబర్ 7వ తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే సెల్ఫ్ రిపోర్ట్ వచ్చేసి నవంబర్ 8 కాడి నుంచి నవంబర్ 11 దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. ఫుల్ పేజ్డ్గా క్లాస్ జరగడం అయితే నవంబర్ 8వ తారీఖు నుంచి అయితే మనకు అయితే క్లాస్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఇదైతే సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అయితే ఇది సంబంధించింది. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. అండ్ చాలామంది అడుగుతున్నారు సార్ సర్టిఫికెట్లు ఏంటి అని చెప్పేసి ఒరిజినల్ ఇవ్వచ్చా జిరాక్స్లు ఇవ్వచ్చా అని. సో మీకు కాలేజ్ నచ్చింది ఇంకా నేను సెకండ్ ఆప్షన్ అసలు సెకండ్ కౌన్సిలింగ్లో అసలు అటెండ్ అవ్వను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే కన్ఫామ్గా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సర్టిఫికెట్లు అయితే ఒరిజినల్ ఇచ్చేసుకొని దానికి అమౌంట్ కాలేజ్ కొంచెం సోషల్ ఫీజెస్ అవి ఉంటాయి, అవి పే చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మామూలుగా ఉన్నాయి బుక్స్ ఫీజెస్ ఏంటి కామన్గా ఉంటాయి, ఒకసారి అంతా ఏంటనేది మీరు కాలేజీలో అయితే కనుక్కొని చెప్పండి. తర్వాత సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాలా లేదా అన్నది చూసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మనకి కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.